గుడ్ మార్నింగ్ ఆల్ డీజేస్ ఫ్యామిలీ అండ్ మై సబ్స్క్రైబర్స్. నేను తెలుగు రాము, మీరు చూస్తున్నారు బిన్ ఛానల్ తెలుగు. ఏదైతే టుడే టాపిక్ ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసినట్టునే వీడియో కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంట. మనం ఇక్కడ మెగా లక్కీ డ్రా అనేది డీజేస్ కంపెనీలో స్టార్ట్ అయిన రోజు ఇది. ఇప్పుడు మీకు ఎలా చేయాలని చూపిస్తా. దానికంటే ముందు అసలు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తే బెనిఫిట్స్ ఒక్కసారి చూద్దాము. దీనిలో ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఎంట్రీ కావాలంటే కేవలం 1000 రూపీస్ మాత్రమే, ఎక్కువైతే లేదండి. ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ప్రతి 200 మెంబర్స్కి ఒకసారి లక్కీ డ్రా అనేది ఓపెన్ చేస్తారు దీన్ని. అప్పుడు ఎంతమంది విన్ అవుతారంటే 10 మెంబర్స్ అనేది విన్ అవుతారండి. ఒకరిద్దరు ముగ్గురు కాదు. 200 మెంబర్స్కి ఒకసారి 10 మెంబర్స్ అనేది విన్ అవుతారు. ఇక్కడ విన్నింగ్స్ కూడా చూడండి. ఫస్ట్ విన్నింగ్స్ అనేది వెహికల్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతం ఇది. వెహికల్ ప్రైజ్ వచ్చేసి 90,000 రూపాయలు అనమాట. అఫేర్ ఈ బైక్ ఇది. ఆల్రెడీ ఇక్కడ వెహికల్ ఫీచర్స్ కూడా మీకు కనపడుతున్నాయి. లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 48 వోల్ట్స్ 35 ఏహెచ్, అంటే దాదాపు 100 కిలోమీటర్లకు వస్తుంది మైలేజ్ అనేది. బ్యాక్ టైర్ వచ్చేసి మనకు చూడండి, ఇది మోటార్ అనేది హబ్ మోటార్ ఉంటుంది. సపరేట్ మోటార్ ఏముండదు. టైర్లో వీల్లోనే మోటార్ అనేది ఉంటుంది. ఫ్రంట్ టైరు, రియర్ టైరు 10 ఇంచెస్ టైర్ ఉంటాయి. సిట్టింగ్ కెపాసిటీ ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. చాలా ఉంటుంది. స్పేస్ కూడా ఎక్కువనే ఉంటుంది. ముందర లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సిలిండర్ కూడా ఎంచక్క పెట్టుకొని పోవచ్చు. 1000 వాట్స్ మోటార్ ఉంటుంది. ఆల్రెడీ మైలేజ్ చెప్పుకున్నాము. రివర్స్ మోడ్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ ఉంటుంది, కీలెస్ ఎంటర్ ఉంటుంది, డ్రైవ్ మోడ్స్ 1 to 3 మోడ్స్ ఉంటాయి, యాక్టివ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఆటో బ్యాలెన్స్ ఉంటుంది, స్మార్ట్ బిఎంఎస్ ఉంటుంది, డిటాచబుల్ ఆప్షన్ ఉంటుంది బ్యాటరీలో. అంటే ఈ వెహికల్ని ఎక్కడ ఉన్నా సరే బ్యాటరీ తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ మనం ఆ బ్యాటరీ అనేది బండ్లో వేసి ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇటువంటి వెహికల్ ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతారో ఫస్ట్ విన్నర్కి ఈ ఈ వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతం అండి ఇది. మిగతా 4 విన్నర్స్‌కి ఈ గ్రైండర్ అనేది కూడా వస్తుంది. మిగతా 5 విన్నర్స్‌కి కింద కనపడుతున్న టవర్ ఫ్యాన్ అనేది వస్తుంది. దీని గురించి మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే ఇక్కడ కనపడుతున్న నంబర్కి కూడా మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ విన్ అయిన వాళ్ళ పరిస్థితి ఓకే. విన్ కాకుండా ఉంటారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ అమౌంట్ అయితే నష్టపోయే అవకాశం ఉండదు. మీరు ఇన్ని కంపెనీలో చూసిన లక్కీ డ్రాలు వేరు, ఈ కంపెనీలో వేరు. ఇక్కడ ఏందంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైతే 1000 రూపీస్ పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు ఈ డీజేఎస్ కంపెనీలో. అది ఎలా చేయాలో కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. వాళ్ళ అమౌంట్ అనేది అక్కడ వ్యాలెట్‌లో క్రెడిట్ అయిపోతుంది. అది కూడా మీకు లైవ్‌లో చూపిస్తాను నేను ఎలా ఉంటుందనేది. ఆ అమౌంట్‌తో ఎవరైతే విన్ కారో వాళ్ళందరూ ఈ కింద కనపడుతున్న ప్రొడక్ట్స్ ఏదన్నా కానీ, ఈ ప్రొడక్ట్స్ గ్రైండర్ కానీ, ఆల్కలైన్ జార్ కానీ, మిక్సీ కానీ, ఈ టాలీ బ్యాగ్ కానీ, లేదా టవర్ ఫ్యాన్ కానీ, లేదా మిక్సీలో ఇంకొక రకం కానీ, ఈ ఈ 5 ప్రొడక్ట్స్ ఏది తీసుకున్నా, సారీ ఇక్కడ 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. 6 ప్రొడక్ట్స్‌లో ఏమి తీసుకున్నా కూడా వాళ్ళ 1000 రూపీస్ లెస్ చేసుకొని మిగతా పేమెంట్ పే చేసి వాళ్ళ అమౌంట్ అనేది లెస్ చేసుకోవచ్చు. జీరో చేసుకోవచ్చు. జీరో లయబిలిటీ అవుతుంది. ఇక్కడ లూజర్ అనే వ్యక్తి ఎవ్వరు ఉండరండి. మీరు విన్ అయినారా అద్భుతం. ఒకవేళ విన్ కాకపోతే కూడా మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకొని మీ అమౌంట్ లెస్ చేసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పించింది. ఇప్పుడు దీని గురించి ఒకసారి మనం లైవ్‌లో చూద్దాము ఏ విధంగా ఉంటదనేది. మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ డీజేస్‌లో ఉన్న వాళ్ళ గురించి ఎలా అనేది చెప్తున్నాను చూడండి. హోమ్ పేజ్ మీకు ఇట్లా ఓపెన్ అవ్వాలా, మీరు ఇంకా ఇంతవరకు డీజేస్‌లో ఐడీ కూడా తీసుకునలేరు అని అంటే మీకు ఎవరు దీని గురించి చెప్పలేదు అంటే మీరు ఏం లేదండి, ఇట్లా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ www.dgsebikes.com అని టైప్ చేయండి. మీకు వెబ్ పేజ్ అనేది హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్‌గా. ఇట్లా హోమ్ పేజ్ రాగానే ఆల్రెడీ డీజీఎస్ హోల్డర్ అయితే ఓకే. ఒకవేళ డీజీఎస్ హోల్డర్ కాకుండా మీకు అకౌంట్ ఉండదు కాబట్టి ఇందులో ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఈ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంపల్సరీ రెఫరల్ యూజర్ నేమ్ అనేది మ్యాండేటరీ. ఈ రెఫరల్ యూజర్ నేమ్ మీరు ఎంటర్ చేస్తేనే మీకు అనేది ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు వెబ్సైట్, లేదంటే అవ్వదు.
మీకు ఆల్రెడీ డీజేస్ గురించి ఎవరన్నా చెప్పింటే నో ప్రాబ్లమ్. వాళ్ళ రెఫరల్ ఐడీ ఇక్కడ యూజ్ చేయండి. లేదు మీకు ఎవ్వరు చెప్పలేదు, ఈ వీడియో నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా సార్ అంటే, ఇక్కడ నేను స్క్రీన్‌కి మీద కనపడుతున్న ఈ రెఫరల్ ఐడీ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వండి. మీకు అద్భుతమైన సర్వీస్ కూడా ఇవ్వడానికి నేను ముందరకుంటాను ఎప్పుడైనా గూడా. మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఇది రిజిస్ట్రేషన్ ఉంటది. లింక్ ఉంటది. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ గూడా ఇక్కడ మీకు కనపడుతుంది కదా! రెఫరల్ ఐడీ అది ఉంటది. మీకు అలాగే ఒక వాట్సాప్ నంబర్ గూడా ఇస్తే అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ అయితున్న వాళ్ళు మాత్రం అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ పాత వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ అయితారు. ఇక్కడ నుండి ఏదైతే మీ డీటెయిల్స్ ఉందో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ నేము అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే మీ పేరు ఉంటదో అది ఫస్టు లే ఇవ్వండి. ఎగ్జాంపుల్ నా పేరు తెలుగు రాము గదా! తెలుగు అనేది ఇక్కడ ఇవ్వాలి. కింద లాస్ట్ నేమ్ దగ్గర రాము, తెలుగు రాము ఇట్లా మీ పేరు గూడా ఇట్లనే ఇవ్వండి. ఫోను నంబర్ ఇక్కడ ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ మీకు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడీ మాత్రం ఇవ్వండి. ఈ అడ్రస్ అనేది మీరు పూర్తి అడ్రస్ అనేది పెట్టేసుకోండి. మీ లోకల్ ఏది ఆధార్ కార్డ్‌లో ఏది ఉంటది. సిటీ మీకు దగ్గరలో ఉన్న సిటీ ఇచ్చేయండి. స్టేట్ అలాగే ఇచ్చేయండి. తర్వాత పిన్ కోడ్ మీ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటది. పిన్ కోడ్ అనేది ఇచ్చేయండి. మీ పాన్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పాన్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. ఈ పాన్ కార్డు ఉంటేనే మనకి ఐడీ అనేది తీసుకోవడం జరుగుతది. ఇంకా పాస్‌వర్డ్ మీకు నచ్చిన పాస్‌వర్డ్ పెట్టుకోండి. మీ ఫోను నంబర్ కావచ్చు, ఏదైనా మీ సెక్యూరిటీ పాస్‌వర్డ్ అనేది లాగిన్ కావడానికి పెట్టుకోండి. ఇవి మొత్తం టైప్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ కొడితే అయిపోతుంది. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ అయితే చెయ్యట్లేదు. ఆల్రెడీ రిజిస్టర్ అయినా నాది. కాబట్టి మీకు ఇవి జస్ట్ చూపిస్తున్నా నేను. నెక్స్ట్ వీడియోలో వీలైతే రిజిస్ట్రేషన్ కూడా చేసి చూపిస్తా కొత్త అకౌంట్ ఏదన్నా. క్రియేట్ అకౌంట్ కొట్టగానే మీకు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అని ఓపెన్ అయితది. మీకొక ఐడీ ఇక్కడ ఏదైతే మీరు రెఫరల్ ఐడీ కొట్టినారు కదా! ఇట్లా మీకు కూడా ఒక డి క్యాపిటల్ వచ్చి 100000 ఇట్లా ఒక సీరీస్ నంబర్ అనేది మీకు కూడా వస్తది. అది వచ్చిన తర్వాత ఏదైతే మీరు ఒక పాస్‌వర్డ్, ఒక యూజర్ ఐడీ వచ్చిన తర్వాత ఇక ఇట్లా లాగిన్ చేస్తే మీకు చూపిస్తది చూడండి. యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్ అడుగుతది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ నాకున్న అకౌంట్‌తో ఒక యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో నేను లాగిన్ అవుతున్నాను చూడండి. ఈ రకంగా ఉంటది. ఇక్కడ మీకు ఈ స్టేటస్‌లో ఇన్‌యాక్టివ్ అని ఉంటది. కేవైసీ కూడా పెండింగే ఉంటది. ఇక్కడ పైన మీకు మీ తాలూకా ఐడీ కూడా కనపడతది. ఇక్కడ మీ పేరు కనపడతది ఇట్లా. కిందికి స్క్రోల్ చేస్తే మీకు చాలా ఆప్షన్‌లు ఉంటాయి. వీటి గురించి అర్థం కావాలంటే ఇక్కడ జరిగే జూమ్‌లో మీరు అటెండ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. దాని గురించి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు దాని లింక్ కూడా షేర్ చేయడం జరుగుతది. కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పైన కనపడుతున్న ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా! ఈ 3 లైన్స్‌ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సెకండ్ వన్ కనపడుతుంది కదా! లక్కీ డ్రా. ఏదైతే లక్కీ డ్రా మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు డైరెక్ట్ ఆప్షన్ అనేది చూడండి. క్యూఆర్ కోడ్ ఒకటిను, తర్వాత ఇక్కడ యూపీఐ ఐడీ ఒకటేను. ఈ రెండిటికి ఏదో ఒక దానికి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి, మీరు క్యూఆర్ కోడ్ చేయాలంటే క్యూఆర్ కోడ్ మీద నొక్కి పట్టుకోండి. డౌన్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అగైన్ ఉంది కదా! డౌన్‌లోడ్ అయిపోయింది. లేదు ఇక్కడ యూపీఐ ఐడీ ఉంది కదా! దీని మీద కాపీ చేయండి. ఈ కాపీ అనేది అయిపోతది. మీరు దేనికన్నా చేయొచ్చు పేమెంట్ అనేది. ఇప్పుడు ఇది ఇలాగే పెట్టేసి మీరు పేమెంట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు గమనించండి. ఇంక బ్యాక్ వెళ్ళకండి ఇక్కడ. ఇది కాపీ అన్నా చేయండి, ఈ క్యూఆర్ కోడ్ డౌన్‌లోడ్ అన్నా చేయండి ఏదో ఒకటి చేసిన తర్వాత. ఇది మనం సెంటర్ బటన్ ఉంటది మీ దాంట్లో. ఆ సెంటర్ బటన్ నొక్కేయండి. డైరెక్ట్ వెళ్ళండి. ఈ వెబ్‌సైట్‌లో బ్యాక్ వెళ్ళకుండా వెళ్ళండి. ఇదొక్కటి చాలా ఇంపార్టెంట్. ఇట్లా డైరెక్ట్ వచ్చేసిన తర్వాత మీ ఫోన్‌పే, గూగుల్ పే ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఆహ్, ఇక్కడ మీకు కొంచెం స్క్రీన్ కూడా బ్లాక్ వస్తది సెక్యూరిటీ పర్పస్ కింద. నాకు తెలిసి అది ఓన్లీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే అప్పుడు వస్తది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయాలంటే ఇక్కడ కింద కనపడుతున్న స్కానర్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ క్యూఆర్ అని కనపడుతుంది కదా! దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసినాం కదా! దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ డన్ అనేది ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్‌గా డీజీఎస్ ఈ బైక్స్ అనేది వాళ్ళది ఓపెన్ అయితది వాళ్ళ అకౌంట్ అనేది. ఇప్పుడు దీనికి మనం ₹1000 అనేది సెండ్ చేయాలి. ఇలాగనన్నా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్తున్నా చూడు, ఇక్కడ టు అకౌంట్ నొక్కి ఇక్కడ ఏదైతే అకౌంట్ నంబర్ దగ్గర మనం ఆల్రెడీ కాపీ చేసి పెట్టినది ఉంది కదా! దీని మీద పేస్ట్ నొక్కితే యూపీఐ ఐడీ కూడా ఇట్లా షో అయితది. డీజీఎస్ ఈ బైక్స్ అని వచ్చింది కదా! దీనికి కూడా ఇప్పుడు మనం దీని మీద ఇట్లా ట్యాప్ చేసినామనుకోండి, ఆల్రెడీ ఇక్కడ నేను పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ₹1000 అనేది చేస్తున్నా చూడండి. పేమెంట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ పేమెంట్ సక్సెస్ అయినాక, ఇది మీరు
ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ దీన్ని డన్ చేసి అక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్‌లోకి వెళ్ళాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యూ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు సక్సెస్ అనేది పైన కనపడతది. దాని డేటు, దాని టైం ఇవల్లా కనపడతాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే యూటీఆర్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది. పైన కింద యూటీఆర్ నంబర్ ఉంది. ఈ యూటీఆర్ నంబర్‌ని అక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేయాలంటే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన కంపెనీ ఏం పెట్టిందంటే కాపీ ఆప్షన్ చేసి పెట్టండి అని చెప్పింది. ఇక్కడ ఒక బటన్ కనపడుతుంది కదా! దీన్ని కాపీ చేయండి సింపుల్‌గా. దీని మీద ట్యాప్ చేస్తేనే చూడండి ఇక్కడ కింద కాపీడ్ అయిపోయింది. ఈ యూటీఆర్ నంబర్ అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం వెబ్‌సైట్‌లోకి రావాలి ఇక్కడికి. వెబ్‌సైట్‌లోకి వచ్చి ఏదైతే ఇక్కడ యూటీఆర్ నంబర్ ఉంది కదా! ఈ యూటీఆర్ నంబర్ దగ్గర ఆల్రెడీ మనం కాపీ చేసి పెట్టిన నంబర్ ఇట్లా జస్ట్ నొక్కి పట్టుకుంటే పేస్ట్ వస్తది. ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ మీకు కింద కూడా చూడండి టోకెన్ నంబర్స్ జనరేట్ అయితాయి. ఈ టోకెన్ నంబర్ కూడా ఇక్కడ కనపడతది. ఫస్ట్ టోకెన్ అనమాట ఇది. మీకు సబ్మిట్ చేయగానే టోకెన్ నంబర్ ఒకటి వస్తది. అది కూడా చూపిస్తా చూడండి. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే. సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ నేను డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాను ఇక్కడికి. ఓకే. ప్రాసెస్ అయితే ఇదే అండి. ఇక్కడ టోకెన్ నంబర్ ఇంకా జనరేట్ అవ్వలేదు. కొంచెం టైం పట్టేటట్టుంది. టోకెన్ నంబర్ అయితే జనరేట్ అయితది. అంటే అక్కడ కంపెనీలో వాళ్ళు అప్రూవల్ చేసేది ఏదైనా ఉండొచ్చు మరి. దీని ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా రావాలంటే ఖచ్చితంగా వాట్సాప్‌లో ఉన్న నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తది. మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే విధానం అయితే ఇదే. ఇక్కడ పేమెంట్ కొట్టేసి ఇక్కడ ఉన్న యూటీఆర్ నంబర్ అనేది అక్కడున్న ఈ ఫోన్‌పేలో మీ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయిన యూటీఆర్ నంబర్ తెచ్చి ఇక్కడ పెట్టి సబ్మిట్ కొట్టేయండి. జస్ట్ సింపుల్ అనమాట అంతే. ఇప్పుడు మనకీడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో కూడా ఇక్కడ టోకెన్ నంబర్‌లు జనరేట్ అయితాయి. అది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఇంకా మీకేదన్నా అర్థం కాకుంటే మీకు ఆల్రెడీ మీరు డీజేస్‌లో ఉన్నట్లయితే మీకు ఎవరైతే చెప్పినారో వాళ్ళని సంప్రదించండి. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఏందంటే లక్కీ డ్రా ప్రొడక్ట్స్ కూడా కనపడుతున్నాయి కదా! ఈ లక్కీ డ్రా ప్రొడక్ట్స్‌లో కూడా చూడండి. ఇక్కడ ఇంకా లక్కీ డ్రా వాలెట్ అనేది ఇంకా లోడ్ అవ్వలేదు. వాళ్ళు అక్కడ సబ్మిట్ ఇవ్వగానే మనకిక్కడ మన అమౌంట్ అనేది ఇక్కడ కనపడడం జరుగుతాది. ఇది ఇంకొక 4, 5 రోజులు వర్కింగ్‌లో ఉంటది కొంచెం వెబ్‌సైట్ అనేది. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఇక్కడ యాడ్ అయితాయి కొన్ని మనం కొనుక్కోవడానికి. అది ఇంకా కొంచెం వర్క్ జరుగుతుంది. ఆ లోపల మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఆ తర్వాత ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ ప్రొడక్ట్స్ బై చేయొచ్చు. ఏదన్నా గానీ మీ అమౌంట్ లెస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మీకు అర్థమైందనుకుంటా. వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి విన్ అయితారో వాళ్ళందరూ మిమ్మల్ని తలుచుకునే అవకాశం ఇది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. వాళ్ళకి తెలియచెప్పండి. వీలైనంత వరకు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.